కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. బండి సంజయ్తో పాటు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్ఓ పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ ఎదుట హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్పై కీలక ఆధారాలను సిట్టుకు సమర్పించిన కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడు తానేనన్నారు. తాను బీజేపీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. తన ఇంట్లో పనిచేసే వాళ్లు ఫోన్ కూడా ట్యాప్ చేశారని, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకున్నారని తెలిపారు. కాల్ కాకుండా నార్మల్ కాల్ మీ మాట్లాడారు ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష పైన కూడా ఒక ఏమీ తెలియనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా ఏదైనా భార్యాభర్తల ఫోన్ అయిన మూర్ఖులు వీళ్ళు, చండాలులు, నీచ మనుషులు వీళ్ళు. ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ వింటారా అని ఎవడన్నా? ఇంత సిగ్గుమాల కుటుంబం వీళ్ళది. కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు. ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోవాలి. ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా, ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్ అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే. ఇది కామన్ అయిపోయింది. ఇది ఎవ్వరు కూడా మాట్లాడుకోలే, అందరికి తెలిసిపోయింది. కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్, మామూలు కాల్ మాట్లాడకూడదు, అయితే వాట్సాప్, అయితే ఫేస్ టైము, అయితే సిగ్నల్ మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ పెంచడానికే వచ్చి కేసీఆర్ టాపిక్ వేసేది. ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు. ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు. ఇద్దరు చాలా నిజాయితీ గల ఆఫీసర్లు, మంచి పేరుంది. కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం. సంవత్సరమే 1000 ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి. మీకు ఎన్ని సంవత్సరాలు వస్తారు దీన్ని? ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తారు దీన్ని? కమిషన్లు ఇస్తారా, టైం పాస్ చేస్తారా? కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చెల్లించుకోలేదా? ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది, ఏ ఒక్క రాజకీయ నాయకుల మీద అరెస్ట్ చేసిరా మీరు? కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిరా ఎవరన్నా? ఎందుకంటే ఇద్దరు ఒకటే. నేను ఈ అధికారులు అడుగుతున్నా, వాళ్ళ ప్రభుత్వం అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు కదా, ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీళ్ళకుందా, అధికారం వీళ్ళకుందా? సాక్షాత్తు జడ్జిల ఫోన్ ట్యాప్ చేశారు కదా, జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకుందా? కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారు గదే చెప్తాడు. కేసీఆర్ గారు ఏం మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతారు. కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు. వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు. ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను, మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయాలని చెప్పడానికి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు చెప్పి కోర్టు చెప్పాలి. అరెస్ట్ చేయాలన్నా వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా? అంటే ఇప్పుడు ఏమైంది? అలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి, మేము టైం పాస్ చేస్తున్నాం, మేము ఎవరిని అరెస్ట్ చేయము అని డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి ఇచ్చేసింది. వాళ్ళు మరి ఎందుకు ఈ కమిషన్లు ఎందుకు, ఈ విచారణలు ఎందుకు, ఈ టైం పాస్ పాలిటిక్స్ ఎందుకు? తెలంగాణ సమాజం పిచ్చోళ్ళు అయింది మేము, తెలంగాణ సమాజం.